రివ్యూ మీటింగ్ ను నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారి సురేంద్ర నాయుడు. కుప్పం రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జిల్లా విద్యుత్ శాఖ అధికారి కుప్పం రెస్కో పరిధిలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందజేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లో విద్యుత్ గ్రేవెల్స్ రిజిస్టర్ను ఏర్పాటు చేశామన్నారు. గ్రేవెల్స్ లో వచ్చిన సమస్యలను 24 గంటల్లోపు పరిష్కరిస్తామని తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని వెల్లడించారు. ఏపీఆర్ఎస్సీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ జిల్లా అధికారిగా నా పరిధిలో ఉండదు. రెస్క్యూ అదే మన ఏపీ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకి వస్తుంది. అది గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తుంది. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఏపీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారు ఉంటారు. ఆయన పరిధిలోకి వస్తుంది. ఆయన పరిధిలోకి అదే ఆ విషయము ఏపీ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో ఉంది. అది మాకు చైర్మన్ గారి పరిధిలో జడ్జి గారు, దాన్ని నేను ఏం చెప్పడానికి ఉండదు. అది 5 అంటే ఇప్పుడు అది నేను 2019లో ఇక్కడ చిత్తూరులో డిఈ రూరల్గా పనిచేశాను. అప్పుడు 5 సబ్స్టేషన్లు పెట్టాను 2019 మే లోపు. దాని తర్వాత ఇక్కడ సబ్స్టేషన్స్ అయితే ఏమీ ఎరెక్షన్ కాలేదు. 2 సబ్స్టేషన్ శాంక్షన్ అయినా అన్నారు, కానీ అది ఇంకా వర్క్ ఏం టేకప్ చేయలేదు. కుప్పం కాన్సెన్స్లో అయితే అదే ఫీడర్లు ఉన్నాయి. 148 ఫీడర్లు అదే ఉన్నాయి. కొత్తగా ఇక్కడ ఫీడర్లు ఏం లాగలేదు. 15 రోజులు 20 రోజులు నెల ఆలోగా వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని చేయడానికి ఒక కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ప్రతి సబ్స్టేషన్లోనే కాకుండా ప్రతి ఏఈ ఆఫీస్లో, అలాగే ఏడీ ఆఫీస్లో, అలాగే డివిజన్ ఆఫీస్లో కన్జ్యూమర్ వెళితే అక్కడ వెంటనే రిజిస్టర్ చేసి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళా సమాధానం చెప్పే పరిస్థితి తీసుకురావడానికి నేను ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాను. అలాగే ఉన్న ఫీడర్లు అన్నీ కూడా జిల్లాలో ఉన్న మొత్తం అన్ని 11 kV ఫీడర్స్ కానీ 430 సబ్స్టేషన్లో కానీ 3 నెలల ప్రణాళిక వేసుకొని అన్ని ఫీడర్లు విద్యుత్ అంతరాయం లేకుండా చేయడం కోసం ఒక గట్టి ప్రణాళిక ఏర్పరచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మెయింటెనెన్స్లో కూడా మంత్లీ మెయింటెనెన్స్ చేయాల్సిన 148 ఫీడర్లని కూడా రెస్కో పరిధిలోటివి ఎవ్రీ మంత్ చేయాల్సినవి కూడా ఇప్పుడు దాన్ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. అన్నీ చేస్తే కానీ రైతులకి నాణ్యమైన విద్యుత్తు ఇప్పుడు ఇస్తున్న 7 hours సప్లై, డే టైము 2 గ్రూపులుగా 5 గంటలు ఇస్తున్నాము. మిగిలిన 2 గంటలు మిడ్ నైట్ 0 నుండి 2 hours-కి 2 to 4 hours-కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రణాళికలో ఇండస్ట్రీస్కి కానీ 24 hours క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలి. అదే గృహ వినియోగదారులకు, అలాగే కమర్షియల్ సర్వీసులు అందరికి కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాము. జిల్లాలో ఉన్న మొత్తం టోటల్గా అన్ని చోట్ల కూడా ప్రతి సబ్స్టేషన్లో, ఇక్కడ కూడా ప్రతి సబ్స్టేషన్లో ఒక విద్యుత్ వినియోగదారుల గ్రీవెన్సీస్ రిజిస్టర్ అనేది కొత్తగా నేను వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశాను. ఏ కన్జ్యూమర్ అయినా ఆ సబ్స్టేషన్కి వెళ్ళి ఆ రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అది సాయంత్రానికి జిల్లా అధికారిగా నాకు వస్తుంది. దాన్ని 24 hours-లో పరిష్కారం ఇమీడియట్గా అయితే 24 hours-లో చేస్తాం. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదైతే దాన్ని సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.